హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించిన సోషల్ మెథడాలజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి. ఒకసారి చూడండి. సోషల్ మెథడాలజీలోని మనకి సాంఘిక శాస్త్రము, విద్యా ప్రణాళికలు, వనరుల మీద ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి సోషల్ మెథడాలజీకి సంబంధించి అయితే ఏంటో ఇప్పుడు చూద్దాము. విద్యా ప్రణాళిక అనే పదం ఆంగ్లంలో కరికులం అంటారు. కరికులం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. కరికులం అనే పదము సెకండ్ వన్ ఆన్సర్ అనమాట. కర్రిరే అంటే పరుగు పందె బాట అనమాట. విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావవేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తమును విద్యా ప్రణాళికని నిర్వచించింది ఎవరు? క్రో అండి. సెకండ్ వన్ ఆన్సర్. విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయం, వస్తువు కాదంటూ అభ్యాసకులు తమ ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయని వ్యాఖ్యానించిన వాళ్ళు ఎవరు? సేలర్ అలెగ్జాండర్ అండి. సెకండ్ వన్ ఆన్సరు. శిశువుకు ఏ అనుభవాలు పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళిక ఏర్పడతాయని నిర్వచించింది ఎవరు? ముర్రే అండి. ధావన పంద అనగా పరుగెత్తే మార్గం అండి. పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యాపరమైన విషయాలు మాత్రమే కాదు, పాఠశాలల్లో తరగతి గదుల్లోనూ, గ్రంథాలయంలోని, ప్రయోగశాలలోనూ, వర్క్షాప్లోనూ, ఆట స్థలంలోని విద్యార్థికి అందించే కార్యక్రమాలే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? సెకండరీ విద్యా కమిషన్ అండి. నెంబర్ 1 ఆన్సరు. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు జాకబ్సన్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారంటే వీటన్నిటినండి. విద్యార్థి స్వభావము, సమాజ స్వభావము, విషయ స్వభావము, పైవన్నీయు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది అంటే ఇది కూడా శిశు కేంద్రీకృతము, సృజనాత్మక సూత్రము, ఉపయోగిత సూత్రము, పైవన్నీ అవుతాయండి. 4th వన్ ఆన్సరు. సాంఘిక శాస్త్ర బోధనలో 10 మౌలికాంశాలను సూచించింది ఎవరు అంటే 1986 జాతీయ విద్యా విధానం అండి. 10 మౌలికాంశాల్లో ఒకటి కానిది ఏది? సమాజంలోని సత్సంబంధాలు, స్త్రీ పురుష సమానత్వము, సామాజిక అవరోధాల తొలగింపు, చిన్న కుటుంబపు భావన. సమాజంలోని సత్సంబంధాలు అన్నది ఒకటి కాదండి. నెంబర్ 1 ఆన్సరు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య రాష్ట్ర జాబితాల్లో ఉన్నందున రాష్ట్రాలన్నీ తమకు నచ్చిన విధానాన్ని పాటించేవి. అయితే ఉమ్మడి జాబితాలోని విద్యను ఏ సంవత్సరంలో చేర్చారంటే 1976లో చేర్చారు. విద్యార్థి కేంద్రీకృత ప్రణాళికకు ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చారు? 1986 ఎన్ఈపిలో. విద్యా ప్రణాళిక నిర్మాణం కోసం NCF 2005 జారీ చేసిన మార్గదర్శకత్వం ఏది? ఇవన్నీ వస్తాయండి, పైవన్నీ కూడా. పిల్లల సమగ్ర అభివృద్ధి కృషి చేయడము, జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడము, బట్టి విధానాలకు స్వస్తి పలికే అభ్యసన అర్థవంతంగా జరిగేటట్లు చేయడం, ఇవన్నీ కూడా వస్తాయండి. భారరహిత అభ్యసనంపై నివేదిక సమర్పించింది ఎవరు? ఎస్పాల్ కమిటీ, NCF 2005. ఇవి రెండునండి, అంటే 1, 2 అవుతాయి. సాంఘిక శాస్త్ర హోదా మిగతా అన్ని సబ్జెక్టుల స్థాయికి పెంచాలని నిర్ణయించింది ఎవరు? NCF 2005. స్థానిక అవసరాలను పాఠ్య ప్రణాళికలో చేర్చడానికి అవకాశం కల్పించింది ఎవరు? ఇది కూడా NCF 2005, APSCF 2011. 1, 2, 3ది ఆన్సర్. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణకు సోపానాలు ఏవి? లక్ష్యాల నిర్ధారణ, అభ్యసన అనుభవాల ఎంపిక, మూల్యాంకన సాధనాలు, పైవన్నీ. వివిధ రకాలైన బాలబాలికల శక్తి సామర్థ్యాన్ని, అభిరుచులకు, భావోద్వేగాల, కళాత్మక సామర్థ్యాలకు అనుగుణంగా విషయాన్ని వ్యవస్థీకరించే ఉపగమనం ఏది అంటే మనోవైజ్ఞానిక ఉపగమనం అండి. మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రం ఏది? మూర్తం, అమూర్తము, సులభం, కఠినము, భౌతికం, అభౌతికం, ఇవన్నీనండి సూత్రాలే, పైవన్నీ. మనోవైజ్ఞానిక ఉపగమనంలోని ప్రధాన లోపం ఏది? వయోక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవు, ఇదే ప్రధాన లోపం. ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగ్గా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదో ఆ అంశాన్ని మొదట విద్యార్థులకు బోధించి తద్వారా తదుపరి అంశాలను బోధించే పద్ధతి ఏది అంటే తార్కిక పద్ధతి. గాంధీ గొప్పతనం, శివాజీ పరాక్రమం, అక్బర్లో మతసహనము బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఏ రంగాన్ని ప్రభావితం చేయొచ్చు? భావావేశ రంగాన్ని ప్రభావితం చేయొచ్చు.
ఏకకేంద్ర వృత్తాకార రీతి పద్ధతిలో గల ఒక దోషం ఏది అంటే ఈ పైవన్నీ వస్తాయండి. విసుగు ఏర్పడడం, కొత్తదనం లోపించడము, సమయం వృధా అవడం, ఇవన్నీ వస్తాయన్నమాట పైవన్నీ. ఏ శాస్త్రం కూడా ప్రథమ స్థాయిలో బోధించకూడదు అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ఏది? వర్తులాకార పద్ధతి. ఏ ఉపగమనం ఒక తీగ చుట్టూను పోలి ఉంటుందంటే సర్పిలాకార పద్ధతి. విద్యార్థుల అభ్యసన అనుభవాలకు మూలాధారాలు ఏవి అంటే పైవన్నీ వస్తాయండి. గృహం, పాఠశాల, సమాజము, సమవయస్కుల భేదము, పైవన్నీ. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో చివరిగా ఉండే అంశం ఏది? ప్రత్యక్ష అనుభవాలు చివరిగా ఉంటుంది. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అన్నది నేను షార్ట్లో కూడా ఇచ్చానండి, ఒకసారి చూడండి. ఛానల్ చెక్ చేస్తే మీకు కనబడుతుంది. మనోవైజ్ఞానిక అమరిక యొక్క సుగుణం ఏది? విద్యార్థి కేంద్రీకృతము, అవసరాలు, సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకోవడం, పునరభ్యసించే పునర్చరణకు అవకాశం ఉండటం, పైవన్నీ. ఇవన్నీ అవుతాయి. అంశ పద్ధతిలోని లోపాలను సవరించే పద్ధతి ఏది? వర్తులాకార పద్ధతి. కాలానికి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి ఏది అంటే కాలక్రమ రీతి పద్ధతి. జరిగిపోయిన కాలానికి సంబంధించిన విషయాలను బోధించే పద్ధతి ఏది అంటే ఇది కాలక్రమ రీతి పద్ధతి. దేశభక్తి, జాతీయత భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఉపయోగపడే పద్ధతి ఏది? కాలక్రమ రీతి పద్ధతి. ఇవండి సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్రం, విద్యా ప్రణాళిక మరియు వనరుల మీద చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది